నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకాయి. ఎక్కడ తీసుకెళ్ళిందంట? ఆలయము శిఖరానికి తీసుకెళ్ళిందంట. ఏమన్నాడు ఆయన? దేవుణ్ణి దూషించొద్దు, సాతానా వెనక్కపో. మీలో దేవుని సంధికి రాని వాళ్ళు ఏదన్నా చెప్తే కనుక వాళ్ళ మాటకు సమ్మతిస్తే మీరు దేవుని యొక్క ఆత్మకి విరోధం, నీతికి విరోధం. నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలకాలి. మీరు నిజం పలకవాడు ఏం చేయడు? అట్టివాడు నాలుకతో కొండెమును ఆడడు. అది అంటే పక్కోళ్ళకి కీడు తలం పెట్టడం. అర్థమవుతుందా? మేలే చేస్తాం కానీ కీడు మాత్రము చెయ్యమనే సంగతి నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. కొండములు అంటే ఏంటి? ఓమా కొండలు అంటే ఏంటి? ఇక్కడ సంగతులు అక్కడ, అక్కడ సంగతులు ఇక్కడ, ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి, ఆ ఇంటి సంగతులు ఈయనకి, ఈయన సంగతులు ఆయనకి, ఆయన సంగతులు ఈయనకి. ఒకసారి మీ పర్సనల్ విషయాలు ఏమైనా అడిగానుకో ఎక్కడ కూడా అంతమైపోతాయి. ఇంకొకటిదో చెప్పను నేను. ఎందుకు మీ పర్సనల్ సంగతులు చెప్తారు నాకు? పాస్టర్ గారు చెప్తే ఏం చేస్తాడో ఇలాగంట అని అక్కడ చెప్పడం. మీ ప్రాబ్లం సాల్వ్ అవడం కోసం ఏం చేస్తాను? ఆ పరమదేవుడికి ప్రార్థన చేస్తాను తప్ప ఎక్కడక్కడ కొండలు పెట్టడు పాస్టర్ గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగ చేస్తే పాదిరి కాదు. ఏం చేస్తాడు? పనికి మాలముడు అవుతాడు. మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని ఎప్పుడైనా అడగవచ్చు నేను, ఏంటమ్మా కథ కాదు ఈ కంచాన్ని అడిగానుకో. ఎందుకు అడుగుతావు? మీ కొండెలాడతా కాదు. ఎందుకు? మీ బ్రతుకు బాగుండాలి, మీ ప్రవర్తన బాగుండాలి. మీరు ఎవరిని అనుసరించాలి? నీతిని. నేను అనుసరించేది ఎవరిని? నీతిని, నీతిమంతుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ ప్రాబ్లం పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరు చేస్తారు మీకోసం? అలా పక్కోళ్ళు చేస్తారా? ఓ అమ్మో, అర్థమైందా? పక్కోళ్ళు ఏం చేస్తారు? మనం ఎప్పుడు పడిపోవాలని చూస్తారు కానీ పైకి లేవనెత్తడు ఎవడను. మీరు గమనించుకోండి. ఈ 35 సేవ జీవిత అనుభవంలో మీకు నేర్పించేది ఏంటంటే దీక్ష. ఏం దీక్ష? 40 రోజుల దీక్ష, 21 రోజులు తీస్తా. ఏ దీక్ష? జీవితాంతం ఉండే దీక్ష, నీతి పరుని దీక్ష, పరిశుద్ధుని దీక్ష, నీతిని అనుసరించే దీక్ష కూడా. ముస్లిం ముచ్చట్లు బట్టి మీరు లోకంలోకి తప్పిపోకూడదు. దేవుడిని అనుసరించేవాడు ఏం చేయకుండా నీతిగా హృదయపూర్వకంగా నిజం పలుకుతాడు.